హాయ్ అండి అందరికీ నేను మీ స్వర్ణ ఈరోజు సండే కదండి సో నేను మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అవి ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మార్కెట్ నుంచి నేను మిర్చి ఆనియన్ టొమాటో వంకాయలు చిక్కుడుకాయలు లెమన్ చాక్ పీస్లు అలాగే కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకొచ్చేసానండి సో ఇవి డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పాడైపోతాయి కాబట్టి వీటిని నీట్గా శుభ్రం చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం యూస్ చేసుకున్నప్పుడు చాలా ఈజీ ఉంటుంది మా అమ్మకు చెప్పేదంటండి మిర్చీలు ముచ్చుకులు తీసేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయని ఈ ట్రిక్ మా అమ్మ నాకు చెప్పింది ఇంకా మనం వదులుతామా వెంటనే మిర్చీలన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి ఇప్పుడు ఈ మిర్చి కవర్లో పెట్టి ముడేస్తే పాడైపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి అందుకే మా అమ్మ యూస్ చేసే కిచెన్ సీక్రెట్ ట్రిక్ని తెలుసుకున్నానండి ఇలా ఒక బాక్స్ తీసుకుని దాని చుట్టూ టిష్యూ పేపర్ వేసి వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు స్టోర్ చేస్తే మనం యూస్ చేసుకున్నప్పటికీ చాలా ఫ్రెష్ ఉంటాయంటండి అందుకే మీకు కూడా ఈ ట్రిక్ చెప్పాలని వీడియో తీశాను చాలామంది వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ డైరెక్ట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఇండియన్ మదర్స్ కిచెన్ సీక్రెట్ ట్రిక్ యూస్ చేసి వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయండి అంతేకాకుండా మీ దగ్గర బాక్సెస్ అవైలబుల్ లేకపోతే ఇలాంటి నెట్ కవర్లో కూడా మనం వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు అండి అంతేనండి ఇంకా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇండియన్ మదర్స్ కిచెన్లో యూస్ చేసే సీక్రెట్ ట్రిక్స్ నేను తెలుసుకొని మీకు చెప్పాలి అంటే నెక్స్ట్ వచ్చే వీడియోని మిస్ కాకూడదు అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్